అందరికీ నమస్కారం. మొన్న జరిగిన కర్నూలు ఇన్సిడెంట్లో దాదాపు 19 మంది చనిపోయారు. కొంతమందికి గాయాలైనాయి, కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కారణం ఏంటంటే సేఫ్టీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రభుత్వ పరంగా, తర్వాత ఆర్టీఓ పరంగా, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు అందరూ కలిసి ఈ సేఫ్టీ రూల్స్ని ఎలా పాటించాలనేది నిర్ణయించి చేసుకుంటే కొంతలో కొంతవరకైనా ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చు. అందుకు మామూలుగా ప్రతి వెహికల్లో ఇక నుండి స్మోక్ డిటెక్టర్స్ పెట్టాలి. స్మోక్ డిటెక్టర్స్ మామూలుగా ఒక 600, 700 నుంచి 2000 దాకా ఉంటుంది. అది మామూలుగా ఇంత ఉంటుంది. ఈ టైప్లో సింపుల్గా ఉంటుందండి. దీన్ని ఎక్కడైనా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మామూలుగా 2 మొలలు కొట్టేసి క్యాప్ దింపేస్తే అది ఉంటుంది. ఇది బస్సులో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, షాపింగ్ మాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏ విధమైన పొగ వచ్చినా వెంటనే అది అలారం మోగుతుంది. దాంట్లో 2 పెన్సిల్ సెల్లు ఉంటాయి చిన్నవి, అవి అయిపోయినప్పుడల్లా వేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఒక స్మోక్ డిటెక్టర్ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి ఆ స్మోక్ డిటెక్టర్ పనిచేస్తుందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకొని దాని ద్వారా చెక్ చేసుకొని ఉంటే బాగుంటుంది. దాంట్లో మహా పోతే పెన్సిళ్ళు పోతాయి, మళ్ళీ తిరిగి పెన్సిల్ రీప్లేస్ చేసేస్తే అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పనిచేస్తుంది. ప్రతి నెలకు ఒకసారి అది ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఇక రెండోది ఫైర్ ఎగ్జిక్యూషన్. ఇవి ఇంతకుముందు గతంలో సినిమా టాకీస్లో కనిపించేవి, ప్రస్తుతం చాలా చోట్ల తగ్గిపోయినాయి. దాన్ని ఎవరు వాడడం లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్లో ఉంటున్నాయి. అవి కూడా చాలా చిన్నవి ఉంటుంది. మామూలుగా ఫైర్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫైర్ ఎగ్జిక్యూషన్ మామూలుగా పెట్రోల్ బంక్లో వాడుతున్నారు, మిగతా చోట్ల సరిగా వాడడం లేదు. వీటిని కూడా బస్సులో వాడాలి. బస్సులో కానీ, షాపింగ్ మాల్లో కానీ, ఇళ్లల్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. గతంలో ఈ ఫైర్ ఎగ్జిక్యూషన్ ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్, ఈ టైప్ అనేది ఉండేది. అవి వేరువేరుగా ఉండేవి. కానీ ప్రస్తుతం అన్నీ కలిపి ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఏ, బి, సి, ఈ. ఇది అన్నీ కలిపి ఎలాంటి ప్రమాదమైనా, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా దీని ద్వారా ఫైర్ను ఆపచ్చు. ఇది ప్రతి బస్సులో 2 పెట్టాలి. డ్రైవర్ దగ్గర 1, కండక్టర్ దగ్గర 1. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఆర్పాలనేది ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. డ్రైవర్కు, కండక్టర్కు అక్కడొకటి, ఇక్కడొకటి బిగించాలి. దానికి కూడా ఒక చెక్ లిస్ట్ పెట్టాలి. చెక్ లిస్ట్ ప్రతి నెలకు ఒకసారి అది పనిచేస్తుందా లేదని సింపుల్గా చెక్ చేస్తే ఏర్పడిపోతుంది. దాదాపు 10 సంవత్సరం, 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది దాని మీద. ఆ వ్యాలిడిటీ ఉన్నంత లోపల ప్రతి నెలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోతే మళ్ళీ రిప్లేస్ చేయాలి. దీంట్లో కేజీలో ప్రకారంగా దొరుకుతాయి. 1.5 kg, 2.5 kg, 3 kg, 4.5 అండ్ 6 kg ఈ టైప్లో. సో బస్సులో మాత్రము 6 kgది పెట్టాలి 2 సైడ్లో. 6 kg అయితే పర్వాలేదు. అన్నిటికీ ఏ, బి, సి, ఈ 4 రకాలు ఉన్నదాన్ని పౌడర్ రూపంలో వస్తుంది 6 kg. దాదాపు అదొక 2000, 2500 ఉండొచ్చు అంతే. రెండోటి కలిపి ఒక 5000. స్మోక్ డిటెక్టర్లు బస్సులో ఒక 4-5 పెడితే అవి ఒక 10,000. అంటే దాదాపు ఒక 10,000, 20,000 ఖర్చు అవుతుంది. కానీ దీనివల్ల 90% ఇలాంటి అగ్ని ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది. బస్సులనే కాకుండా షాపింగ్ మాల్లో కూడా, ఇళ్లల్లో కూడా ఎక్కడైనా సరే పెట్టుకోవడం వల్ల అగ్ని ప్రమాదాల నుంచి 100% మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. సో దయచేసి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకోవాలి. ప్రతి ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఈ ప్రభుత్వ వెహికల్స్ ఏవైనా సరే మామూలుగా టూర్ పోయేటి ట్యాక్సీలు కానీ అవి కానీ దాంట్లో కూడా పెట్టడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీన్ని ఆర్టీఓ, ప్రభుత్వము అండ్ రోడ్ అండ్ ట్రాఫిక్ వాళ్ళు, సేఫ్టీ వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుంది. దయచేసి దీన్ని పాటించి మనందరి ప్రాణాలు కాపాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.